హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 6వ అధ్యాయము 26, 27 రెండు వాక్యాలు చదువు. యేసు మీరు చూడాలని అనుకున్న వలన కాదు, కానీ రొట్టె భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నావా అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షేయమైన ఆహారము కొరకు అక్షయపడుకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని ఇచ్చియుంచును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముందు వేసి ఉన్నాడని చెప్పును. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి వలనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వానియందు మీరు నిశ్చయముంచుటయు దేవుని క్రియలని వారితో చెప్పును. చాలే. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ సమయము నాయన, మరియు నీ ఆరాధన సమయము ఎప్పటివరకు చక్కగా పాటల ద్వారా నేను కీర్తించి ఘనపరుచుకున్నాం. కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేయించుండగా తండ్రి అయ్యా, అల్పులమైన మేము కాదు కానీ నాయన, నీ పరిశుద్ధాత్మను మా మీదకి నడిపించి తండ్రి, నీవే పరిశుద్ధుడవై మా మధ్యలోనికి వచ్చి మాట్లాడమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగాలని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27 వచనాలలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతోటి మాట్లాడుచున్నటువంటి మాటలు అవి. ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు ఈ లోకములో జరిగించుచున్నటువంటి రొట్టె కార్యక్రమాలను బట్టి, ఆహార పదార్థాలను బట్టి మాత్రమే మీరు తృప్తి పొందుతున్నారు. కానీ నిజానికి మీరు దేని వలన కష్టపడాలి అనేటటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, 27వ వాక్యంలో చదువుతున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని వారితో చెప్పాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం ప్రకటిస్తున్నాడంటే, మనకు వాక్యం ద్వారా ఈ లోకంలో మనందరం ఆహారం తింటాం కదండి, తినవా? గసేపట్టు మనం భోజనం చేయాలి లేదా? ఆకలి అయిపోతుంది పాస్టర్ గారు, మీరు తొందరగా ముగిస్తే మేము భోజన కార్యక్రమం పెడతాం అనే వాళ్ళు ఉంటారు లేరా? అట్లానే మరి దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో మీరు ఆహారాలు బాగానే తింటున్నారు లేయా, మేము కాదంటలేదు. బాగా రొట్టెలు చేసుకుంటున్నారు, రొట్టెలు తింటున్నారు, బాగానే ఉంది. మీ శరీరం బాగా సౌందర్యంగా ఉంటుంది, హుషారుగా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఈ లోకపు ఆహారము కొరకు మనం ప్రయాసపడకూడదంట. ఈ లోకపు ఆహారము కేవలము ఈ లోకములో ఈ శరీరాన్ని మాత్రం బతికించటానికే ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేసాం? ఇప్పుడు కార్యక్రమం రొట్టె విరుచుట అనే కార్యక్రమం చేసాం. ఈ రొట్టె విరుచుట అనేటటువంటి కార్యక్రమంలో మరి ద్రాక్షారసాన్ని, ఆ రొట్టెని తీసుకొని మనం ఏం చేసాం? యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని రొట్టెని తిన్నాం.
రొట్టెని తిన్నంత మాత్రానే మనం బ్రతుకుతామా యేసుక్రీస్తు వారి ప్రార్థనలో అంటే రొట్టె కాదు, రొట్టె కంటే విలువైనది ఒకటి ఉన్నది, అది తింటే మనం బ్రతుకుతాం. కానీ ఎందుకు మరి రొట్టె తింటున్నాం, ఎందుకు ద్రాక్షారసం తాగుతున్నాం అంటే ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఈ లోకంలో ప్రజలందరూ కూడా మరి ఏం ఆలోచిస్తుంటారు, జనరల్గా టయానికి పొద్దున్న లేకుండా టిఫిన్ చేయాలా, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలా, మళ్ళీ సాయంకాలం పడుకోబోయేటప్పుడు టిఫిను డిన్నరో చేయాలా, తర్వాత మనకు చక్కని డ్రెస్ కొనుక్కోవాలా, లేకపోతే చక్కని ఇల్లు బాగా వసతి కలిగినటువంటి మంచి గృహాన్ని నిర్మించుకోవాలా అనేటటువంటి విషయాల మీదే మనం అందరం కూడా ఎక్కువ ఆధారపడతాం. అంతేనా కాదండి? అంతేనా కాదా? అంతే కదా. బాగా మంచి ఆహారం ఉండాలని కోరుకుంటాం, చక్కటి ఇల్లు ఉండాలని కోరుకుంటాం, మంచి బట్టలు ఉండాలని కోరుకుంటాం, మంచి వాహనాలు ఉండాలని కూడా కోరుకుంటాం. అంటే ఇదంతా కూడా ఏంటి, ఈ ఆలోచనలన్నీ కూడా ఏంటి అంటే ఇది ఒక క్షయమైనటువంటిది. క్షయము అంటే ఆకారము కలిగినటువంటిది, ఒక పదార్థము లాంటిది. ఈ శరీరం ఉంది మంది, ఇది ఒక పదార్థం, ఒక శరీరం, అణువులు సమయోగంతో ఈ శరీరం తయారయ్యింది. ఇప్పుడు ఈ కీబోర్డు ఉంది, ఇది ప్లాస్టిక్ దాంతో తయారు చేయబడింది. మరి ఇప్పుడు ఆ బిందె ఉంది, ఆ బిందె స్టీల్ పదార్థంతో తయారు చేయబడింది. అట్లానే ఈ గోడలు మరి సిమెంట్ బ్రిక్స్ రాళ్లతో తయారు చేయబడ్డాయి. అంటే వీటికి అన్నిటికీ కూడా ఒక ఆకారము, ఒక క్షయమైనటువంటి కలిగి ఉన్నది. ఈ క్షయము కలిగినటువంటి దానిని గురించి మనం ఎక్కువగా ఆశపడకూడదు అని దేవుని వాక్యం అన్నమాట. అదే అక్కడ అంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. అంటే చాలామంది ఏంటంటే ఊరికే సంపాదించుకోవటం, వెనకేసుకోవటం, బిల్డింగ్లు, డాబాలు, మంచి మంచి ఆహారాలు చేసుకొని తినాలని ఎప్పుడు పిండొంటలు ఒక్కొక్క ఇళ్లలో. వారం వస్తే ఒక వారం ఏమో చక్రాలు, ఒక వారం అరిసెలు, ఒక వారం బోరెలు, ఒక వారం కజ్జికాయలు, ఏ వండుతారులే ఒక్కొక్కరు వంటలు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. ఆ రకంగా తిని లాస్ట్కి ఈ శరీరాన్ని ఆడబెట్టాలా? ఈ శరీరాన్ని ఆడబెట్టాలి చెప్పండి. మట్టిలో పెట్టవలసిన వాళ్ళమే కదా, దీనికి ఎందుకు ఇంత ఆవేశం? కాబట్టి దేవుడిచ్చినటువంటి కొద్ది ఆహారమైనా సంతోషంగా తినాలి, సంతృప్తిగా తినాలి. అంతేకాని మనం అసలు దేని గురించి ప్రయాసపడాలంటే ఈ లోక దానం గురించి, ఈ లోకపు ఆహారాల గురించి కాదు, కానీ ఒక దేవుని మార్గము గురించి మనం ఆశపడాలి. ఇక ఒక ఉపమానం మాట్లాడుకుందాం. నిర్గమాకాండంలోకి వెళదాం. ఒకసారి పాత నిబంధన నిర్గమాకాండంలోకి వెళ్ళి ఒక 2-4 వాక్యాలు చదువుకుందాం. ఈ లోకపు ధనాన్ని మనం ఆశించినట్లయితే మనకి ప్రయోజనం ఏమీ లేదు అనేటటువంటి విషయాలను మనం చూసుకుందాం. హల్లెలూయా. నిర్గమాకాండము 16వ అధ్యాయములోకి వెళ్ళి 11 నుంచి 16 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేల శనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీరు దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు అని వారితో చెప్పెను. కాగా సాయంకాలమున పురుడును వచ్చెను, పురుషుడు పెట్టెలు వచ్చిరి, పళ్ళెములను కప్పెను. ఉదయమున మంచువారి పళ్ళెము చుట్టూ పడిపోయిండెను. పడిన ఆ మంచు ఇక్కిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కర్ణములు అణగిపోవు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది,
తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓపీరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. హల్లెలూయా. చాలే, ఒక్కొక్క ఓపీరు చొప్పున కూర్చుకొనవలెను అని చెప్పాడు మోషే. అంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయేలీలు ప్రజలని మోషే ఐగుప్తు ప్రాంతంలో నుండి కానాను ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు అరణ్య మార్గంలోకి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఏమయ్యా మోషే గారు, ఆ ఫరో దగ్గర ఉంటే వాడు ఆదివారం మటన్ పెట్టాడు, సోమవారం సీటు పెట్టేవాడు, కమ్మగా చూసుకున్నాడు, చాకిరి చేపించాడులే కానీ అబ్బో ఏం పెట్టేవాళ్ళు ఆహార పదార్థాలు, నువ్వు ఉండవు ఏమో సుఖం, ఈ అరణ్యంలో ఈ రకంగా నడిపించిందే నడిపిస్తున్నావు, చాకిరి చేపిస్తున్నావు, కానీ ఎప్పుడు ఆ ఏదో ఆహారం పెడతావే కానీ కమ్మను మాంసం ఎప్పుడు అని పెట్టావా, అవి అన్నాలు అవుతుంది మేము మాంసం తిని అని పాపం మోషేని ఇబ్బంది పెడుతున్నారంట. ఎవరు? ఇజ్రాయేలీల ప్రజలు. ఇక దేవుడికి ప్రార్థన చేశాడు మోషే, వీళ్ళేదో బానిసత్వంలో ఉండారు, అజ్ఞానులు అనుకొని వీళ్ళనేమో కానాను దేశాన్ని తీసుకెళ్ళమని నువ్వు చెప్పావు, వీళ్ళ కోరికలేమో ఆకాశాన్ని నడుతుని నేను తీర్చలేను ప్రభువా అని మోషే ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు అన్నాడంట, నీకెందుకు మోషే, నువ్వు భయపడబాకు, ఇదిగో సాయంత్రానికల్లా వాళ్ళ ఎదురుగా నేను ఆహారాన్ని పెడతాను, రేపు మార్నింగ్ కల్లా వాళ్ళందరూ మాంసం తింటారు, నువ్వు కంగారు పడకు మోషే అని చెప్పి మోషేతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏం చేశాడంటే అద్భుతంగా ఆయన ఆ రాత్రికాల సమయంలో ఆ కొండ ప్రాంతం అంతా కూడా మంచుతో కప్పబడింది. సాయంత్రానికల్లా ఏంది ఇంత వేసవి కాలంలో మంచు వచ్చింది అనుకున్నారు వాళ్ళు. తెల్లారేపాటికల్లా చూస్తే మంచు అలా 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 ఉందంట, ప్రాంతం అంతా కూడా గడ్డ లైట్గా అట్ట పరిచినట్టుగా. ఆ మంచు ప్రాంతాన్ని మోషే అన్నాడు, ఒక్కొక్కళ్ళ మంచు అట్ట కదిలిన అబ్బాయి అనేసరికి ఆ మంచు కదిలిస్తే ఆ మంచులో చిన్న చిన్న మెత్తటి మాంసపు ముక్కలు ముద్దల్లాగా పడుతున్నాయి. ఆ మాంసపు ముద్దలు ఏంటంటే పూరేడు పిట్టల యొక్క మాంసము. అది చాలా రుచికరంగా ఉంటుంది. మీకు ఇక్కడ మన భాషలో చెప్పాలంటే బుర్ర కంజులు అంటారు. ఐడియా ఉంది ఎప్పుడైనా? బుర్ర కంజులు చూసారు ఎవరైనా? మీరు చూడలేదా? అరే బుర్ర కంజులు చాలామంది పడతా ఉంటారు కదా తాళ్ళు వేసి, చిన్న చిన్న ఇంత ఉంటే పుట్టపొట్టి బుర్ర కంజు పిట్టలు అంటుంటారు. ఆ పిట్టలవి అవి ఊరికే దొరుకుతాయి. మీకు తెలుసో తెలీదా కానీ ఆ ఎద్దులు ఉండయా, ఆ ఎద్దులు పక్కనే నడుస్తూ వాళ్ళు అదో రకంగా వలేస్తారు, బుర్ర కంజులు అంటారు వాటిని. ఊరికే పడతాయి, చాలా సింపుల్గా దొరుకుతాయి. వాటిని దేవుడు మోషేకి ఆ మంచులో నుంచి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో వేసి మోషేతో చెప్పాడు, మోషే ఇక వాళ్ళందరినీ తీసుకొని తినమను, అయితే వాళ్ళకి ఎంతవరకు అవసరం అంతవరకే తినమను, ఇక ఎక్కువ తీసుకోవద్దు, దాచిపెట్టుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ చెడిపోతాయి, నీకు కావాలంటే మళ్ళీ నేను పంపిస్తాను అని చెప్పి చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఆలోచించాల్సింది, క్షయమైనటువంటి ఆహార పదార్థం అనేటటువంటిది ఎప్పటికప్పుడికే మనం తీసుకోవాలి తప్ప దాన్ని మనం దూరదృష్టితో ఆలోచన చేయకూడదు. ఇప్పుడు మనం అన్నం వండుకున్నాము, కాసేపు భోజనం చేయాలా, మనందరికీ ఎంతమంది వచ్చామో లెక్క చూసుకొని మనం వండుకుంటాం, ఒక 15 మందో 20 మందో అని, అంతేనా? ఒక 50 మందికి వండేసామనుకో అన్నం, మనం 20 మంది తినగా మిగిలిన అన్నం ఏం చేయాలా? అది మనం వాడకపోతే ఏమైద్ది? పాడైపోతుంది, చెడిపోతుంది కదా. అందుకని మనం ఏం చేయాలా? అవసరమైన వరకే వండుకొని అంతవరకే తింటూ ఉండాలి. సేమ్ దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీకు అవసరమైన వరకే తీసుకొని అంతవరకే తినండి, మీకు కావాలంటే మరలా నేను పంపిస్తాను. అయితే ఇది క్షయమైనటువంటిది, ఇది శాశ్వతమైన ఆహారం కాదు, దీనికోసం మీరు ప్రయాసపడబాకండి. నిజమైన ఆహారం ఒకటి ఉంది, ఆ ఆహారం కోసం మీరు ప్రయాసపడండి అంటున్నాడు. అదేంటంటే ఇందాక చదివిన యోహాను సువార్తలోకి మనం వెళదాం.
6వ అధ్యాయంలో కిందాకలు మనం ఎక్కడైతే చూసామో అక్కడికే వెళదాం ఒకసారి చూడమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళి 35వ వాక్యాన్ని ఒకటి చదివినట్లయితే నిజమైన ఆహారం ఏదో దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఒకసారి చదవమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యం ఒకసారి చదవండి. యేసు వారితో ఇట్లా నేను జీవం ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తృప్తి దప్పిక కొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. చాలు, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడంటే యేసయ్య, ఇదిగో మీరు ఈ లోకం ఆహారం గురించి ఊరికే తపన పడుతున్నారులే, కానీ అసలు నిజమైన ఆహారం ఎవరో నేనే అని యేసయ్య అంటున్నాడు. నేనే నిజమైన ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చిన వాడు, నన్ను భుజించేవాడు ఎన్నటికీ దప్పిక కొనడు, ఎన్నటికీ ఆహారం అని అడగడు. మీరు నన్ను చూసి నమ్ముతలేదు అని కూడా ప్రశ్నించాడు అక్కడ యేసయ్య. అంటే నేను చెప్పే మాటలు మీరు నమ్మట్లా, ఎందుకంటే నమ్మట్లేదు అని. యేసుక్రీస్తు వారు ఆయన తినమంటాడు, ఈయన మైండ్ పోయింది, ఆయన తినమంటాడేంది, ఆయన తింటే చచ్చిపోడా ఏంది అని ప్రజలు అనుకుంటున్నారు. ఆయన ఏ లెక్కలో చెప్తున్నాడు? జీవాహారమును నేనే, నన్ను తినువాడు, నా యొద్దకు వచ్చిన వాడు ఎన్నడూ కూడా దప్పిక కొనడు. ఏలయనగా నా సొంత చిత్తమును జరిగించుకొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము జరిగించుటకు పరలోకము నుండి నేను దిగివచ్చి తిని. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? జీవాహారమును నేనే, నన్ను తిన్నోళ్ళు, నా యందు ఉన్నోళ్ళు ఎప్పటికీ ఆహారం అడగరు అని అన్నాడు. పైగా ఆయన ఏమంటున్నాడు? నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి మీ అందరి కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నా అంతటా నేను ఇక్కడికి రాలేదు అని. ఏమి నెరవేర్చడానికి వచ్చాడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు? దేనికి వచ్చాడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు అని మనం ఆలోచించినట్లయితే 53వ వాక్యాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడమ్మా, అదే అధ్యాయంలో 53 చదువు. కావున యేసు ఇట్లా నేను మీరు మనుషుల కుమారుడిని శరీరము తిని ఆయన రక్తమును త్రాగినే, కానీ మీలో మీరు జీవము గలవారు కారు. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని త్రాగితే కానీ మీరు నిత్య జీవాన్ని పొందలేరు అంటున్నాడు. కానీ ఇక్కడ వాస్తవానికి మనకేమనిపిస్తుందంటే భౌతికంగా ఉండేటటువంటి శరీరాన్ని తినమని అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అక్కడ. కానీ వాడు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఆహారం అంటే అర్థమైందంటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కూడా చదువమ్మా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన అద్వితీయ దేవుడని ఎందు ఉండెను, అద్వితీయ దేవుడనందును సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్న దేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. చదువు. ఆయనలో జీవమును దేవుడు, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ చదవబడినటువంటి వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఆయన యందు ఆదియందు దేవునితో ఉండెను, సమస్తము ఆయన ద్వారా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరి యందు? ఆయన యందు. ఆయన అంటే ఎవరు?
యేసుక్రీస్తు వారు. అంటే ఆది యందు వాక్యం ఉండెను అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అసలు మొదటి యందు ఎట్లా ఉన్నాడు? శరీరధారి కాకముందు ఎట్లున్నాడు? వాక్యం అనేటటువంటి ధోరణిలో ఉన్నాడు. వాక్యం అనేటటువంటి బైబిల్లో దేవుని వాక్యము ద్వారా ఆయన ప్రపంచానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం తినవలసిన ఆహారం ఏంటయ్యా అంటే దేవుని వాక్యాన్ని మనం బాగా చదువుకోవాలి. మన శరీరంలోకి మన ఆత్మకు బలం రావాలంటే మనము వాక్యం అనేటటువంటి ఆహారాన్ని బాగా తినాలి, అంటే బాగా చదువుకోవాలి, వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని బాగా మనం కంఠస్థం చేయాలి. ఆ వాక్యమే నీకు జీవాహారంగా మారిద్ది, ఆ వాక్యమే నిన్ను జీవోత్తమంలోకి నడిపించిద్ది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఇందాక మనం చదివినప్పుడు యేసుక్రీస్తు వారిని తినండి, నా శరీరమే నీకు ఆహారం అనగానే ఏంది ఆయన శరీరం? వాక్యము. ఇక్కడ చెబుతున్నాడు లేదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆయనలో జీవం ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు అనమాట ఆయన. అంటే ఆయన ఎట్లా ఉన్నాడు? మొట్టమొదటిగా దేవుని వాక్య రూపంలో ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం బాగా చదువుకోవాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ప్రతి మానవుడు కూడా దేవుని గ్రంథాన్ని తీసుకొని చదవాలి, దేవుని గ్రంథంలో ఏముందో మనం తెలుసుకోవాలి, ఆ వాక్యానుసారంగా మన జీవితాలను మనం మార్చుకోవాలి. అప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుతాము అని అర్థం అక్కడ. అంతేగాని నన్ను తినండి అని యేసుక్రీస్తు వారు చెబుతుంటే నా శరీరాన్ని తాకండి అంటే తాగటం అంటే ఆయన శరీరం కాదు, తినటం అంటే ఆయన శరీరం కాదు. ఆయన వాక్యాన్ని చదువుకోవాలి, ఆయన రక్తాన్ని తాగాలి అని అంటే పక్కని పాటలు పాడుకోవాలి మనం. యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, తొలగించనే సంహారమునే తప్పించనే, మన శిక్షను తొలగించనే సంహారమునే తప్పించనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారిని మనం ధరించుకొని ఆయన రక్తాన్ని, ఆయన వాక్యాన్ని చదివి ఆయన వాక్యానుసారంగా మనం రక్షణ బాప్టిజాన్ని పొందుకొని ఆ రక్షణ బాప్టిజంలో మన పాపాలని మనం విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడయ్యా అని అంటే చూడండి అక్కడ రాయబడింది. 54 చదువు నాన్న ఒకసారి. 54 పక్కనే ఉందిగా, 54 చదువు. వాడు అంత దినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున వానిని లేపెదను. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా.
అంత్యదినం అని చెప్పి మీకు ఒక వాక్యం చెప్పా. అంత్యదినం అంటే ఏంటమ్మా? యేసుక్రీస్తు వారు రెండవ రాకడ. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రెండో రాకడలో ప్రవేశిస్తున్నాడో ఈ భూమికి అంత్యదినం ఆ రోజుక. అంటే ఆ రోజును యేసుక్రీస్తు వారిని నమ్ముకొని విశ్వసించిన వాళ్ళందరేమో ఆయనతో పాటు లెగుస్తారు. ఇక నమ్ముకొని బ్యాచ్ మొత్తం అగ్నిగుండ ప్రవేశం. ఆ వాక్యం వేరే సబ్జెక్టు. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వారిని నేను అంత్య దినాన లేపుతాను. ఈరోజు మనందరం కూడా, మనమే కాదు, మన గతించిపోయినటువంటి పూర్వీకులు కూడా చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, ప్రార్థనలు జరిపారు. చాలామంది మరి శరీరాన్ని విడిచిపెట్టి మరి సమాధులలో నిద్రిస్తూ ఉన్నారు. మరి విశ్వసించి చనిపోయిన వీళ్ళందరూ ఒక నిరీక్షణతో చనిపోయారు. ఈరోజు నేనైనా నువ్వైనా మనందరం కూడా ఒక నిరీక్షణతో ఈరోజున ప్రభువు యందు విశ్వాసం కలిగి ఉన్నాం. ఏమిటి ఆ నిరీక్షణ అంటే? ఒక అంత్యదినం ఉన్నది, ఈ లోకము అంత్యమైనటువంటి కాలం ఉన్నది, ఒక మరణ దినమున్నది, ఒక సమాప్తి దినమున్నది. ఆ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసము కలిగినటువంటి వారిని ఆయన లేపుతాడు. అవిశ్వాసులందరినీ కూడా అగ్నిగుండంలోకి తీసుకువెళతాడు అని చెప్పేసి మన వాక్యాలు చదువుకుంటా ఉన్నాం. ఈనాడు మరి మనందరికీ చాలామందికి ఇంకా హృదయాల్లో డౌటే. ఏం డౌట్ అంటే, ఏమంటే ఇప్పటికి 2026 సంవత్సరం వచ్చింది, యేసుని నమ్ముకొని పోయినోళ్ళే కానీ వచ్చినోళ్ళు ఎవడు అవపడతలేదు, మాకు ఇంకా ఏమి నమ్మంటారు ప్రభుని. మనలో వాళ్ళు కూడా డౌట్లు. నిజం చెప్తున్నా నేను. పైకైతే ప్రార్థనలు చేస్తుంటాం, నమ్మకంగా ఉంటాం, కానీ లోపల మాత్రం హృదయంలో ఒక బాధపడుతూనే ఉంటాం. ఏమని? ఈ పాస్టర్లు అంతే చెబుతుంటారులే, మైకులు పెట్టుకొని ఏదో బైబిల్ వాడు చూస్తారు, నిత్య జీవం వచ్చిద్దంట, మనం బతుకుతామంట. అది ఏమండి? వాడు గుర్తుపెట్టుకోండి, నిత్య జీవము అనగా మరణము లేనటువంటిది అని అర్థం. శరీరానికి మరణం ఉంది, ఎందుకంటే ఈ శరీరము మట్టి నుండి తీయబడింది కాబట్టి ఇది ఒక దినాన్ని వెళ్ళిపోవలసిందే. ప్రతి మానవుడి శరీరము వెళ్ళిపోవలసిందే. మరి నిత్య జీవం పొందేదేంది చెప్పండి? నిత్య జీవం పొందేదేంది? నువ్వు నిత్య జీవం పొందుతావని ప్రభు వాక్యం చెబుతున్నాడు కదా. ఏం పొందింది నిత్య జీవం అంటే? మనలో ఉన్నటువంటి ఆత్మ. ఒకసారి చప్పట్లు కొట్టిన గట్టిగా. శరీరంలో జీవాత్మ ఉన్నదా లేదా? ఇప్పుడు నేను బ్రతుకున్నానంటే అర్థమైంది, నాలో జీవుడు ఉన్నాడని అర్థం. నేను నాలో జీవుడు లేకపోతే నా కాడికి ఎవరు వస్తారా మీరు? అమ్మో, అది శవం సచ్చాడు పాస్టర్ గారు, పొరపాటును కూడా రారు. ఎందుకంటే ఇందులో ప్రాణం లేకపోతే కదలకుండా పడుకొని ఉంటుంది. ఇది పట్టుకోవాలంటే భయం, చూడాలంటే భయం, దగ్గరికి పోవాలంటే భయం. దెయ్యం ఉందేమోనని. అంటే అర్థమైంది, దీంట్లో జీవము కానీ లేకపోతే ఇది దేనికి పనికిరానటువంటిది. అంటే మనం ఇప్పుడు దేనికి జీవాన్ని పోస్తున్నాం? మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు నిత్యత్వాన్ని ఇవ్వటానికి ప్రభు యొక్క వాక్యాలను చదువుకొని ప్రభునందు విశ్వసిస్తున్నాం. అంతేకాని శరీరానికి కాదుగా. అర్థమైందా మీకు చెప్పే మాట? అర్థం చేసుకోండి. ఈ శరీరంలో ఉన్నప్పుడే ప్రభువుని నమ్మాలి. నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు నమ్మాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రభువుని నమ్మటం అంటే శనివారం కాదు, ఆయన అంతా రూల్స్ పెంచుంటాయి, ఈ నియమనిష్టలు మేమే ఆడి ఉండేవి, మేము ఉండలేములే, ఏదో నీతిగా ఉండాలంటాడు, న్యాయంగా ఉండాలంటాడు, సత్యంగా ఉండాలంటాడు, ఇవన్నీ మేము ఆడి చేస్తాం, మా శరీరం అంతా సుఖాలు ఎంజాయ్మెంట్లు చేయాల్సిన వయసు ఇది. కొంతమంది రకరకాల ఆలోచనలు. పెద్దలు చెబుతుంటారు, రే అనుభవించేటప్పుడు అన్ని అనుభవించి వచ్చేవారా, తర్వాత ఏం అనుభవించమంటాడు. అనుభవించేటప్పుడు అన్ని అనుభవిస్తే తర్వాత వచ్చేది రోగాలని సంగతి తెలియదు. అవునా కదా? అన్నీ అనుభవించినాడికి ఏమొస్తే రోగాలు పుట్టయి ఉంటాడు. ఇక వాడికి లేని రోగం అంటుంటుంది. బీపీ, షుగరు, క్షయ మొత్తం ఉంటే రోజుకు 4 ట్యాబ్లెట్లు కాంచి 12 ట్యాబ్లెట్లు మింగాల మనోడు. అదే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని నీతిగా సత్యంగా మనం జీవించినట్లయితే ఏం జరిగిద్దంటే, మన శరీరము పవిత్రతగా ఉంటుంది, మన ఆత్మ నిత్యత్వంలోకి వెళుతుంది. కాబట్టి ప్రభువునందు విశ్వాసించిన ప్రతి ఒక్కరూ కూడా తన ఆత్మలను నిత్యత్వంలోకి తీసుకువెళ్తారు. కాబట్టి మనం ఏ ఆహారం గురించి ప్రయాసపడాలి? ఈ లోకంలో ఉండేటటువంటి ఆహారం గురించి కాదు, కానీ
యేసుక్రీస్తు వారు ఇచ్చేటటువంటి నిత్య జీవమైనటువంటి ఆహారం కొరకు మనందరం కూడా ప్రయాసపడాలి. మరి నిత్య జీవం ఆహారం ఎక్కడ దొరికిద్ది? ఎక్కడ దొరుకుద్ది? యేసుక్రీస్తు వారిలో దొరుకుద్ది. అప్పుడు యేసుక్రీస్తు వారిలో దొరకాలంటే నువ్వేం చేయాలి? ఆయన యందు రక్షణ పొందాలి, ఆయన యందు బాప్టిజాన్ని పొందాలి, ఆయన యొక్క ఆరాధనలో నువ్వు కొనసాగాలి, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. అర్థమవుతున్న వాక్యము? అప్పుడే నీవు నిత్యత్వంలోకి వెళతావు అని వాక్యము చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనందరము, విశ్వాసం ఉన్న మనందరం కూడా గతములో మనం చేసినటువంటి పాపాలను విడిచిపెట్టాలి, తప్పదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు తన నిత్యత్వంలోకి తీసుకెళ్తున్నటువంటి తన రాజ్యము చాలా పవిత్రమైనటువంటిది, పరిశుద్ధులు నిలిచేటటువంటిది, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు జీవించేటటువంటి ప్రాంతం అది. పరిశుద్ధుల మధ్యలోకి మనము పాపాత్మను తీసుకెళ్తే ఎవరికి నష్టం? ప్రభువుకే నష్టం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు తన వాక్యం ద్వారా? నా రక్తము తాగండి, నన్ను తినండి అన్నాడు. ఆయన తినటం అంటే ఏం చెప్పాను? ఆయన వాక్యాన్ని చదువుకోవాలి. ఆయన రక్తం తాగటం అంటే ప్రార్థన చేస్తుండాలి. అర్థమవుతుందా బాగా? ఆయన గురించి కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్న కొద్దీ ఆయన యొక్క రక్తాన్ని తాగినట్టు లెక్క, వాక్యాన్ని తెలుసుకునే కొద్దీ ఆయన శరీరాన్ని తింటున్నట్టు లెక్క. అర్థమవుతుందని చెప్పే మాటలు మీకు అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. నాకేందో అర్థమవుతున్నట్లేదు. ఆయన శరీరం అంటే ఏంది? వాక్యము. ఆయన రక్తం అంటే ఏంది? ప్రార్థన. ఆయన వాక్యాన్ని చదువుకుంటూ ఆయన ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు బాగా కొనసాగుతూ ఉంటావో నీ ఆత్మ నిశ్చిత్వంలోకి వెళ్ళిపోతుంది, నీలోకి పరిశుద్ధత వస్తుంది, నీలో ఎలాంటి మోసాలు డాంబికాలు ఏమీ ఉండవు. దేవుని ఆత్మ నిండుగా నీలో ఉంటుంది. నీవు పరిశుద్ధాత్మతోటి దేవుని రాజ్యంలో చేర్చబడతావు. గుర్తుపెట్టుకోండి, వాని క్రియల చొప్పున వానికి జీతము ఇవ్వబడును అని మన బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఇప్పుడు మనము దేవుని మందిరంలోకి ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా వచ్చాం. మన ప్రార్థన ఎంత గొప్పగా ఉంటుందో, మన ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో దేవుడు నీకు అంత శక్తి కలిగినటువంటి జీతం ఇస్తాడు. అర్థమవుతుందని చెప్పే మాట. మన ప్రార్థనలో స్వచ్ఛత ఉండాలి. నువ్వు ఎంత స్వచ్ఛతలో ఉంటావో నీకు అంత అక్కడ పిలుపు ఉంటుంది. నువ్వు ఎంత ఇదిగా ఉంటావో అంత ఇదిగా ఉంటావు. మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే నేను చెప్తున్నా, ఇంకా మంచిగా చెప్తున్నా, అర్థమయ్యేలా చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకున్నాం అనుకో, ఇంట్లో అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి? మనం కడుక్కోవడానికి ఆహార పదార్థాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆహారం తినడానికి అన్నీ ఉంటాయి. మళ్ళీ వీటన్నిటిని తీసుకెళ్ళి పారేయటానికి ఒక డస్ట్ బిన్ కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? చెడిపోయిన పదార్థాలన్నీ ఏడేస్తాం, తీసుకెళ్ళి ఇంట్లోనే పెట్టుకుంటాం, బయట పెడతామా? ఇంట్లోనే ఒక పక్కన ఏడని పెట్టుకుంటాం, మూలన ఏదో ఒక పక్కన. అంటే పనికిరాని వస్తువులన్నీ ఏడేస్తాం, చెత్త బిందులు వేస్తాం. మంచి వస్తువులన్నీ ఇంట్లో చక్కగా ఎక్కడెక్కడ ఏం పేర్చుకోవాలో, ఏడేమో జనం ఎదురుగా నాకు వచ్చిన బహుమతులు, ఇక్కడేమో మా వంట సామాగ్రి, ఇక్కడ మా వాళ్ళ ఫోటోలు అన్నీ బాగా పెట్టుకుంటాం కదా మన ఇళ్లలో. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతే. మనం చేసేటటువంటి ప్రార్థనను బట్టి మనకు జీతం ఇస్తాడు. ఇదిగో ఈడు మంచి నీతిగా ఉన్నాడు, అరే నువ్వురా, నువ్వు నా పక్కకు రా, ఈడు మీ అందరికీ దేవుడు కాపలా, ఇతని ద్వారానే మీరు అందరూ విశ్వసించాలా, ఈడు మాట వినాలి. ఎందుకు? నాలాగా ఆలోచించాడు, నాలాగా జీవించాడు కాబట్టి ఇతడు మీకు ఎంతకి యజమానుడు. కొంతమంది రకరకాలుగా జీవించారనుకో, నువ్వు అక్కడ ఆ బ్యాచీలు అట్లా ఉండాలి. ఇది మాత్రం నేను చెప్పేది నిజమైన మాట, అబద్ధాలు కాదు, వాక్యంలో చదివేది చెప్తున్నా. కాబట్టి మనందరికీ నిశ్చిత్వం ఉంటుంది, ప్రభువుని రక్షణ పొందిన అందరికీ నిశ్చిత్వం ఉంటుంది. కానీ ఎవరి క్రియలను బట్టి వారికి జీతం ఇవ్వబడును. అందరికీ ఒకేలా జీతం ఇవ్వబడదు. అది గుర్తుపెట్టుకొని ప్రయాసపడండి. ప్రభు దగ్గరికి వెళ్ళాలని ప్రయాసపడండి, ప్రభువును హత్తుకోవాలని ప్రయాసపడండి, ప్రభువులో జీవించాలని ప్రయాసపడండి. అప్పుడే మీలో ఒక ఉన్నతమైన శక్తి లభించుద్ది, మీలో ఒక ప్రేమ ఉంటుంది, అమూల్యమైన శక్తి మీకు వస్తుంది. మీలో ఉండేటటువంటి ఆత్మ నిర్మానుష్యంగా ప్రేమతోటి సంతోషంతో ఉంటుంది. మీలో కుళ్ళు కుచితాలు కోపము ద్వేషము పగ ప్రతీకారాలు ఉండకూడదు.
ఒకరినొకరు మోసం చేసుకోకూడదు, ఒకరినొకరు విమర్శించుకోకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేనున్నా నిజం చెప్తున్నా, ప్రభువుని నమ్ముకొని విశ్వసించిన తర్వాత ఒక్కొక్క వాక్యం చదువుతుంటే నా కళ్ళు తిరిగిపోతున్నాయి. ప్రభు అన్నాడు, చాతనైనంత వరకు నువ్వు పరులకు సహాయం చేయడానికి ఇష్టపడన్నాడు. ఇవాళ సర్వీసు నువ్వు నీ కులస్తుడికే కాదు, నీ దేవుని బిడ్డకే కాదు, నీకు చాతనైనంత వరకు సర్వీస్ చేయాలి. అది ధన రూపమే కాదు, శారీరకముగా అన్ని విధాలుగా సహాయం చేయాలి. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, డబ్బు లేకపోతే ఏం చేయొచ్చు? శ్రమదానం చేయొచ్చు కదా, కాస్త ఏదైనా హెల్ప్ చేయొచ్చు. నీ పక్కింటి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అనుకో, వాళ్ళ కాడికి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు, తప్పేం లేదు. మీరు మా మతం కాదు, మా కులం కాదు, లేకపోతే మా ప్రార్థనకు రారని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతుడైనా అతనికి నువ్వు సహాయం చేయగలిగేటటువంటి అవకాశం ఉంటే, నీ పక్కింటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నీకు చేసే అవకాశం వచ్చింది, నువ్వు చెయ్యి. నువ్వెందుకు నేను చేయలేదు, నువ్వు వచ్చి సహాయం చేస్తుంటే ఎవరైనా వద్దంటారా? చెప్పండి. నువ్వు వెళ్ళి ఏముందో అడు చేస్తున్నావు చెడు తగదుకో అని తిట్టడం కాదు. ఏం చేయాలి? మనం సాయం చేయాలి. అమ్మా ఏం చేస్తున్నామ్మా? చేస్తున్నావా? సరే నేను ఈ పని చేస్తానులే, నువ్వు ఆ పని చేసుకోమ్మా. ఇట్లా ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకోవాలి, ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకోవాలి. నిజం చెప్పండి, మన ఇంట్లో మనం ఒకరికొకరు సాయం చేసుకున్నావా? భార్యాభర్తలు ఒకరికొకరు సంతోషంగా, హ్యాపీగా, సంతోషంగా సాయం చేసుకున్నావా? నిజం చెప్పండి, చేసుకోలేకపోతున్నారు. నిజంగా నువ్వు చెయ్యి, నీ పరలోకం ఏడే ఆగుపడుద్ది. ఒకసారి చూస్తారని చెప్పండి గట్టిగా. ఎదుటి వాళ్ళు ఎంత తిడుతున్నా, నీ భార్య నేను తిడుతున్నా నువ్వు ప్రేమించాలి, నీ భార్య నిన్ను అవమానిస్తున్నా నువ్వు ప్రేమించాలి. భర్తను భార్య ప్రేమించాలి, భార్యను భర్త ప్రేమించాలి, ప్రేమిస్తూనే ఉండాలి. ఇప్పుడు భార్య ఏదైనా ఆవేశపడి తిట్టిందనుకో, భర్త కోపం వచ్చింది, వాళ్ళు తిట్టుకోకూడదు. మనసులో ప్రార్థన చేయాలి, ప్రభువా ఆ బిడ్డకి తెలియదులే అని ప్రశాంతంగా ఉండి సంతోషంగా మాట్లాడాలా. ఏందమ్మా కాసేపు ఉన్నాక, ఏందమ్మా ఏం చేస్తున్నావు, సరే కానీ అట్లా మాటను కలపాలి. అంతేగాని ఆమా ఇందాక నన్ను తిట్టిందా నేను మాట్లాడకూడదు, నా కోపం ఉంది మాట్లాడనుగా, ఎన్ని రోజులైనా మాట్లాడను. ఇది కాదు దేవుడి ఆలోచన. వాళ్ళు ఎంత తప్పు చేసినా, వాళ్ళు ఎంత అవమానించినా వాళ్ళని మనం ప్రేమించాలి. అదే యేసయ్య మన మార్గం. యేసయ్య మార్గం అంటే అదే. నీ శత్రువు నీ ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు, వాడిని తంతాడని తెలిసినా తలుపు తీయాలను వాడికి. ఎందుకంటే అతడు నిన్ను కొట్టే లోపులోనే యేసయ్య వాడి హృదయాన్ని మారుస్తాడు. చప్పట కొట్టినా సరే గట్టిగా, వాడి హృదయం కఠినమైన హృదయాన్ని మారుస్తాడు. కఠిన హృదయాన్ని కరిగించేది యేసయ్య ప్రార్థన, దురాత్మను తొలగించేది పరిశుద్ధాత్మగా. కఠిన హృదయాన్ని కరిగించేది యేసయ్య ప్రార్థన, దురాత్మను తొలగించేది పరిశుద్ధాత్మగా. యేసయ్యా యేసయ్యా నా రక్షకుడా, యేసయ్యా యేసయ్యా నా రక్షకుడా. కఠిన హృదయాన్ని కరిగించేది యేసయ్య ప్రార్థన, దురాత్మను తొలగించేది పరిశుద్ధాత్మగా. హల్లెలూయా. నిజం చెప్పండి, కఠిన హృదయం దేవుని హృదయం మారదా? ఆలోచన చేయండి. శత్రువులను కూడా ప్రేమించే మనసు మనకు ఉండాలి. యేసయ్య అదే మనకు చెప్పేది. కాబట్టి భార్యాభర్తలు కానీ, అన్నా చెల్లెలు కానీ, అత్త కోడళ్ళు కానీ, దయచేసి మీ కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఏమైనా ఉంటే, మిమ్మల్ని అవమానించిన వాళ్ళని, మిమ్మల్ని తిట్టే వాళ్ళని మీరు క్షమించండి. ఒకసారి ప్రార్థన చేయండి. ఎవరి కొరకు? నిన్ను అవమానించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. తండ్రి, ఆ బిడ్డకి తెలియదు,
ఆ బిడ్డ మీద దురాత్మ శక్తులు ఉన్నాయి, ఆ బిడ్డ మీద అంధకార శక్తులు ఉన్నాయి తండ్రి. ఒకసారి వాటిని తీసివేయి నాయనా. వాటిని తీసేస్తే వాళ్ళు కూడా మాలాగా మంచిగా ఉంటారు ప్రభువా అని ప్రార్థన చేయండి. వాడు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని తిట్టేది, ఒక మనిషిని అవమానించేది దురాత్మ, పరిశుద్ధాత్మ కాదు. కాబట్టి మనం శరీరానుసారంగా చూసి మనం కంగారు పడకూడదు. శరీరం మీద ఉండేటటువంటి దాన్ని మనం చూడకూడదు. వాళ్ళ శరీరం లోపల ఉన్నటువంటి దురాత్మలను ప్రాలదోలటానికి మనం మోకాళ్ళేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చదువుకోండి, దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే అదే మీకు ఆహారముగా మారి మీరందరూ నిత్యత్వంలోకి వెళతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్షమించే హృదయము మన తండ్రి యేసయ్యది. అలాంటి హృదయం కలిగిన వారు నిత్య జీవానికి వారసులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు చెప్పిన ఈ వాక్యంలో అమూల్యమైన సందేశం ఉంది. మీ హృదయాలలో ఇంకా ఏమైనా కోపం కానీ ద్వేషం కానీ పగల కానీ ఉంటే యేసు నామములో సిలువ వేయండి. మీలో పరిశుద్ధత తీసుకొచ్చుకోండి. ఎదుటి వాళ్ళని క్షమించే మనస్సును కావాలని ప్రభువుకి ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయటానికి బయలుస్తున్నా. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన నా దేవా, నా యేసయ్య, నీ పాదముల కొందనాలు నాయనా, ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈనాడు నా తండ్రి అయా యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువా, ఇదిగో జీవాహారమును నేనే అని నీ వాక్యం సెలవిస్తావు. ఈ లోకంలో ఉండేటటువంటి ఆహారము తండ్రి అశాశ్వతమైనటువంటిది నాయనా. ఈ ఆహారము నా తండ్రి మాకు నిత్యత్వాన్ని ఇవ్వలేదు ప్రభువా. నీ జీవాహారము, నీ వాక్యము, నీ ప్రార్థన మాకు నిత్యత్వాన్ని ఇస్తాయి తండ్రి. అయ్యా, నీ ప్రార్థన మాకు నేర్పు, నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయి, క్షమించే మనస్సు మాకు దయచేయి, ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయి, కఠినత్వాన్ని తీసేయి, దురాత్మ శక్తులను తీసివేయి. ఇదిగో నాయనా, కూడి వచ్చినటువంటి నీ బిడ్డలు ఎంతో ప్రేమతో ఆసక్తితో నీ బిడ్డలకు ఘనపరిచి ఉన్నారు తండ్రి. నాయనా, వారి హృదయములలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని, చీకటి శక్తిని, అంధకార శక్తులని యేసు నామములో తరిగిపోనుగాక. వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడాలి. వారి హృదయాలలోకి నెమ్మది రావాలి, వారిలో ఆత్మీయత రావాలి, ప్రేమ రావాలి, దయాళత్వం రావాలి, దీర్ఘశాంతం రావాలి. ఒకరినొకరు సోదర భావాలతోటి, ఆప్యాయత అనురాగాలతోటి జీవించేటటువంటి జీవ వృక్షాన్ని వారి హృదయాలలో నెలకొల్పమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, నీ బిడ్డలమైన మేమందరము ఈ చిన్న మందగా కూడుకొని నీ సన్నిధిలో కూడుకొని అయ్యా, నీ బిడ్డల మేము మోకరించి కన్నీటితో ఉన్నప్పుడు తండ్రి, ఆ లోకములో నుండి నీ పరిశుద్ధాత్మను ఈ బిడ్డ దిగదించండి. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి కుటుంబాన్ని మీరు స్వస్థతపరచండి. ప్రతి కుటుంబంలో ఎలాంటి దురాత్మ శక్తులు లేకుండా మీ సమాధానం ఉండాలా. భార్యాభర్తల మధ్య, అక్క చెల్లెల మధ్య, అత్త కోడల మధ్య, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండాలా, ప్రేమ ఉండాలా, క్షమించే మనస్సు ఉండాలా. దురాత్మ ఉండకూడదు, దుష్ట ఆలోచనలు ఉండకూడదు. తండ్రి, నిత్య జీవాన్నిచ్చే జీవాహారము నీ ప్రార్థన మాకు నేర్పు. నీ ప్రార్థనలో మేము కొనసాగాలి. దురాత్మ మమ్మల్ని పట్టినప్పుడు మోకరించి నిన్ను ప్రార్థించగా దురాత్మ వెళ్ళిపోతుంది తండ్రి. ఈనాడు నాయనా, కూడొచ్చిన నీ బిడ్డలందరి హృదయములలోకి నీ పరిశుద్ధాత్మను నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా నెమ్మది సమాధానము కలిగి తమ గృహములకు వెళ్ళి ప్రశాంతమైన జీవితమును గడుపుటకు వారి అందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయనా, ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని ప్రభువా నీ పాదాల చెంత పెడుతున్నాను నాయనా. నీవే దీవించి రక్షించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి.
ఆమేన్. పరలోక ప్రార్థన చేయండి. నామం పరిశుద్ధం అందరూ చేయాలా. రాజ్యం చిత్తం నెరవేర్చబడుగా కావలసిన అందరం ఆహారం అపరాధం చేసినట్టు వారిని మేము క్షమించు. ఆ అపరాధం క్షమించు. మీ కీడు మీ చేతులు రాజ్యం బలం శక్తి మహిమ నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామములో ఉన్న ప్రతి కుటుంబమునకును, శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడై ఉండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.